ఇక ఈ దుర్ఘటనలో నెల్లూరుకు చెందిన ఒక కుటుంబం మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అలాగే వింజమూరుకు చెందిన గొల్ల రమేష్ అనే వ్యక్తి, అలాగే నెల్లూరుకు చెందిన కుటుంబంలో ఇద్దరు దంపతులతో సహా ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం కుటుంబం అంతా కూడా మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నెల్లూరు నుంచి వెంకటనారాయణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటనారాయణ, చెప్పండి, ఈ దుర్ఘటనలో నెల్లూరుకు చెందిన కుటుంబం కూడా ఉందని తెలుస్తోంది. వాళ్ళంతా కూడా మృతి చెందారు. ఏంటి ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్? ఈ కర్నూలు జిల్లాలో జరిగిన ఆ ఘోర దుర్ఘటనలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక ఫ్యామిలీ సజీవ దహనమైనట్లు మనకి సమాచారం అందుతుంది. వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడి ఉంటారు. వాళ్ళు ఇటీవల హైదరాబాద్ కు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి బెంగళూరుకు వెళ్తున్న క్రమంలో గత రాత్రి ఏదైతే కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో రమేష్ తో పాటు అతని భార్య అలాగే ఇద్దరు పిల్లలు శశాంక్, మన్విత్ అనే ఇద్దరు కూడా సజీవ దహనమైనట్లు మనకి సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి లోకల్ గా మనం ఏదైతే వాళ్ళు అక్కడ బెంగళూరులో స్థిరపడి ఉంటారు. గొల్లవారిపల్లిలో వాళ్ళు ఉండరు, బెంగళూరులో స్థిరపడి ఉంటారు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే మృతదేహాలని ఇవాళ రాత్రి గాని రేపు గాని ఆ స్వగ్రామానికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రియా, రైట్ వెంకట్, ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించి నెల్లూరుకు చెందిన కుటుంబం ఉన్నట్లు, అందులో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. సో బెంగళూరులో స్థిరపడ్డారు రమేష్ కుటుంబం. ఆ కుటుంబం అంతా కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. ప్రస్తుతం ప్రమాదంలో ఎవరెవరు మృతి చెందారు అన్న వివరాలు కూడా సేకరిస్తున్నారు. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. వింజమూరు మండలం గొల్లవారిపాలెంకు చెందిన గొల్ల రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.